దివంగత లోక్ సభాపతి జీఎంసీ బాలయోగి వర్ధంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు నేతృత్వంలో జీఎంసీ బాలయోగి చిత్రపటానికి వృద్ధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యంగా కోనసీమకి బాలయోగి చేసిన సేవలు అమూల్యమన్నారు. ఎవరు సహాయం కోరి వచ్చినా వారికి సేవలు అందించడంలో బాలయోగి ముందుంటా అని అందరి మన్ననలు పొందారన్నారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రిగా 2 సార్లు లోక్సభ స్పీకర్గా బాలయోగి దేశానికి విశేష సేవలు అందించారని రాంబాబు కొనియాడారు. బాలయోగి చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం విశిష్ట అవార్డుతో గౌరవించాలని రాంబాబు కోరారు. ఈ సందర్భంగా బాలయోగితో ఉన్న స్నేహాన్ని రాంబాబు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, ధనలక్ష్మి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత లోక్ సభాపతి కీర్తిశేషులు జీఎంసీ బాలయోగి గారి మరణించిన రోజు మన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా, అలాగే పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా, అలాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఆయన 2 సార్లు పనిచేసి మన తూర్పుగోదావరి జిల్లాకి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆయన ఎవరు పిలిచినా పలికే మనిషి, స్నేహపాత్రుడు. మరి ఆయనకి నాకు ఒక 2 దశాబ్దాల స్నేహం ఉంది ఆయనతో. నేను ఈనాడు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత నేను రాజమండ్రి ఉద్యోగానికి వచ్చినప్పుడు వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, రాజమండ్రిలో దిగినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు ప్రతినిత్యం ఆయనతో గడిపిన క్షణాలు ఉన్నాయి. అలాగే మేము ఎవరైతే ఏ సాయం కావాల్సిన రాంబాబు చెప్పాడంటే అది చేసేయాలని ఆయన చాలా శ్రద్ధగా ఎవరికి ఏ పని అడిగినా ఆయన చేసి పెట్టారు. మరి ఆయనతో గడిపినటువంటి క్షణాలు, ఆ మధుర జ్ఞాపకాలు నిజంగా చాలా నాకు ఉన్నాయి. అలాగే నా వివాహం ఉదయం 6 గంటలకైతే 6 గంటలకే ముహూర్తం టైంకి ఆయన వచ్చేసి ఆయన నా మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ప్రదర్శించారు. చాలా మంచి వ్యక్తి. అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టం. మరి అలాంటి నాయకుడికి మనందరం కూడా ఘననివ్వాలి అనిపిస్తే ఈరోజు బాలయోగి గారి మరణాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాం. మరి ఆయనకి సద్గతులు ప్రాప్తించాలని, ఆయన ఆత్మశాంతి చేకూరాలని నేను ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ పక్షాన కోరుకుంటున్నాం. అలాగే బాలయోగి యువసేన అని చెప్పేసి బాలయోగి గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు కూడా గతంలో మనం చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర పెట్టిన తర్వాత స్వర్ణాంధ్రలో కూడా మరి చిత్రపటాన్ని మనం ఆశ్రమంలో పెట్టుకుని ఆయనకి నిజమైన నివాళి స్వర్ణాంధ్ర అర్పిస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.